వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు బస్ స్టేషన్లలో సంబరాలు నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణం విలువ 6,700 కోట్లు. తెలంగాణ ఆర్టీసీకి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్టాండ్లలో సంబరాలు నిర్వహిస్తున్నారు. రెడీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటిదాకా 200 కోట్ల మహిళలు, అంటే ఆ సంఖ్య 200 కోట్లకు చేరింది. బస్సుల్లో ప్రయాణించిన వాళ్ళ సంఖ్య మొత్తం 6,700 కోట్ల విలువ గల ప్రయాణం చేశారు మహిళలు. సో అంత ఉచితంగా లబ్ధి పొందారు మహిళలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్సవాలు నిర్వహిస్తోంది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, బస్సు డిపోల్లో బస్ స్టాండ్లలో ఎటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి? మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి మహిళలు ఎంతమందిగా ప్రభుత్వం చెబుతోంది? సో మహిళల్లో ఎటువంటి ఆనందం కనిపిస్తోంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి మొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఈ మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం. అందులో ప్రయాణించినటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళలకి చాలా వరకు లబ్ధి చేకూర్చాము అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ నెల 23వ తేదీ వరకు దాదాపుగా 200 కోట్లకు పైగా మహిళలు అందరూ కూడా బస్సుల్లో ట్రావెల్ చేశారు అనేది ఆర్టీసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపుగా 6,680 కోట్ల వరకు ఆదాయం మహిళలు ఆదా చేసుకున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాం. ఎంజీబీఎస్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, దాంతోపాటు బస్సులో రెగ్యులర్గా ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికులు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించారు రాష్ట్ర ప్రభుత్వం. సంబరాల్లో వాళ్ళని కూడా భాగం చేశారు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఫ్రంట్ లైన్లో చూస్తున్నాం కదా, వీళ్ళు రెగ్యులర్గా బస్సులో ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికులు. మాట్లాడదాం. ఏంటి మేడం, రెగ్యులర్గా బస్సులో ట్రావెల్ చేస్తుంటారు? ఎప్పటి నుంచి ట్రావెల్ చేస్తుంటారు? గతంలో ట్రావెలింగ్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయిందా ఆ సిస్టమ్? ఏమీ లేదు, ఒక 21 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అన్నప్పటి నుంచి హ్యాపీగా ఉంది. అంటే మొదట్లో బస్సు ప్రయాణం ఉచితం చేసిన తర్వాత మహిళలు ఉట్టిగానే పోతున్నారు, అట్లా ఇట్లా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి మీ రెస్పాన్స్? ఒక 2 months అన్నెసెసరీ పీపుల్ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి టెంపుల్స్కి అలా అనేసి వచ్చి చాలా మాకు డైలీ జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఒక 2 months తర్వాత నుంచి అలా ఏం లేదు. కానీ మహిళలకి చాలా వరకు ఆదా అయింది డబ్బులు అనేది ప్రభుత్వం చెప్తుంది. నిజంగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా, ఆదా అయిందా బాగానే మీకు? ఆడవాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉన్నా కొంచెం సేవ్ అయినా సేవే కదా, అది ఎంతో అంత యూజ్ అవుతుంది కదా పిల్లలకి. ఆల్మోస్ట్ 1 month కన్నా కూడా 2,000 to 3,000 సేవ్. 1.5 year నుంచి అంటే ఆల్మోస్ట్ 50,000 సేవే కదా. ఓకే, ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. మీరు కూడా రెగ్యులర్గా బస్సులో ట్రావెల్ చేస్తారండి? అవును సార్, రెగ్యులర్గా చేస్తాను. ఎప్పటి నుంచి ట్రావెల్ చేస్తారు బస్సులో? 6 months సార్. ఇప్పుడు ఫ్రీ ఉచిత ప్రయాణం మహిళలకు అని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎట్లా బాగా ఉందా? స్టూడెంట్స్కి కానీ, మహిళలకు కానీ, హౌస్ వైఫ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది సార్, లేకపోతే ఎంప్లాయీస్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈజీగా తిరిగే వాళ్ళకి వల్ల స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సార్. చాలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా మంది రష్ రావడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. మహిళల్లో చాలా వరకు ఆనందం వ్యక్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ పథకంకి మహిళల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇట్లా బస్సుల్లో ట్రావెల్ చేసినటువంటి మహిళలే కాకుండా బస్సుల్లో సేవలు అందించినటువంటి వాళ్ళకి కూడా ఇవాళ అవార్డులు అందజేయబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే మనం దృశ్యాలను చూడొచ్చు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఎంజీబీఎస్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ కూడా ఎంజీబీఎస్కి రాబోతున్నారు. ఎంజీబీఎస్ అనేది చాలా పెద్ద బస్ టర్మినల్గా చెప్పుకోవచ్చు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు, ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బస్సుల ద్వారా వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్తుంటారు. సో ఇంతమంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ పథకం అమలు చేసిన తర్వాత అనేక మంది ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు చాలామందికి సేవలు అందించారు. వాళ్ళ బస్సులో పనిచేశారు. వాళ్ళందరితో మాట్లాడదాం. ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఆర్టీసీలో పనిచేసేటువంటి వాళ్ళు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్టీసీ కానీ గుర్తించింది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఆర్టీసీలో? నేను 19 years అవుతుందండి.
19 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. అయితే ఈ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మీ మీద బాగా ఒత్తిడి పెరిగింది అనేది, లేకపోతే స్ట్రెస్కి గురవుతున్నారు అని ఇట్లాంటి అనేక వచ్చినాయి. మీరు ఒక ఆర్టీసీ ఉద్యోగిగా ఏం చెప్పదలుచుకున్నారు? పని భారం అయితే ఖచ్చితంగా పెరిగిందనే చెప్తామండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం మునిగిపోతున్న నావని ఎలాగైతే కాపాడిందో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కాపాడబడింది. ఎందుకంటే మనకు అంతకుముందు చాలా లాసులు ఉండే ఆర్టీసీ, ప్రయాణికులు చాలా తక్కువ ఉంటుండే, మనకు ఆటోలని షేర్ ఆటోలు అవి ఇవి అని. దాంతో మనకి ఇప్పుడు మన అందరినీ మన బస్ వైపు మళ్లించుకున్నాం ప్రయాణికులని. అంటే ఖచ్చితంగా 100కి 200% మన ఓఆర్ పెరిగింది. దానివల్ల మనకు లాభమే కానీ నష్టమైతే లేదు. కాకపోతే ఏంటంటే కార్మికులకు మాత్రం చాలా కష్టం ఉంది. ఆ పని భారం పడినప్పటికీ మేము అది అధిగమించి డైలీ ఒక యుద్ధం చేసినట్టుగానే, యుద్ధానికి వెళ్ళినట్టుగానే వెళ్తున్నాము ఖచ్చితంగా బస్సులో. మా జెంట్స్ ప్రయాణికులు వీళ్ళు పోట్లాటలు ఇలాంటివి చాలా చాలా చిన్న చిన్నవి అన్ని సమస్యలు ఉన్నాయి. మరి అంటే బస్సులు కొన్ని ఇంకా పెంచి మాకు ఇంకా మెరుగుగా ఉండే విధంగా కార్మికులకు కూడా ఒక విలీన ప్రక్రియ తీసుకొచ్చి దాన్ని ఎంత వీలైనంత తొందరగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ మహిళలు ఫ్రీ పథకం తీసుకొచ్చిన తర్వాత మహిళల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు నిజంగానే ట్రావెల్ చేసేందుకు ప్రభుత్వం కల్పించింది ఉపయోగించుకుంటున్నారా బాగా? వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగానే ఉన్నారని అనుకుంటామండి. ఎందుకు ఇప్పుడు వాళ్ళు మనీ సేవ్ అవుతుంది, ప్రయాణం ఈజీగా చేస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ప్రైవేటు ట్రావెల్స్లలో వెళ్తే వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఇప్పుడు ఉచిత ప్రయాణం అంటే వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని సమస్యలు, అంటే జెంట్స్ మాకు సీట్లు లేవని, వీళ్ళు మాకే సీటు కావాలని. అవును, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగానే జెంట్స్కి చాలా వరకు సీటు దొరకట్లేదు అనేటువంటి మాట వాస్తవం. మేము రెగ్యులర్గా బస్సులో చూస్తున్నాం. 100% అండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అడుగుతారు సీటు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వికలాంగులు ఉంటారు, చాలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సీట్లు మేము సర్ది చెప్తున్నామండి. కండక్టర్స్గా మా ఉద్యోగం మేము చేస్తున్నాము. వాళ్ళకి సర్ది చెప్పి అక్కడ వాళ్ళని కూర్చోబెడుతున్నాము, ఇక్కడ వీళ్ళకి కూర్చోబెడుతున్నాము. కొన్నిసార్లు కొన్ని వస్తున్నాయి సమస్యలు, అలాగే జరిగిపోతుంది మా ప్రయాణం. ఇప్పుడు ఇంత కష్టంలో ఒక పోరాటం, ఒక యుద్ధం చేస్తున్నాం అన్నారు. ఫైనల్గా ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ గుర్తించింది, ఇవాళ రోజున మిమ్మల్ని సన్మానించేటువంటి కార్యక్రమం పెట్టుకుంది. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులని మేము ఇంతవరకు ఛేదించినామంటే ఖచ్చితంగా గిన్నీస్ బుక్ రికార్డు ఎలాగైతే బద్దలు కొట్టినామో ఈరోజు మేము మహిళా శక్తులతో పెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ గవర్నమెంట్కి సాధ్యమైందని అనుకుంటాం మేము. ఈ గవర్నమెంట్ సహకరించిన దాన్ని విధంగా మేము కూడా ముందుకు, అంటే మా ఉద్యోగ రీత్యా కూడా మేము 100% సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే కార్మికుల కోరిక కూడా నెరవేరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మిగతా మంది ఆర్టీసీలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఆర్టీసీ వాళ్ళ సత్కరించబోతుంది, సన్మానించబోతుంది. మాట్లాడదాం. ఏంటి సార్, మీరు కండక్టర్గా చేస్తారా బస్సులో? ఏ రూట్లో చేస్తారు? 30 నంబర్ జయదీర్గుట్ట, సికింద్రాబాద్ జయదీర్గుట్ట. సికింద్రాబాద్ జగదీర్గుట్ట అంటే చాలా మాస్ జనము ట్రావెల్ చేసేటువంటి రూట్, అది బిజీ రూట్. ఎట్లా ఉంటుంది సార్ రెగ్యులర్గా? అందరు ఉంటారు, ఎంతమంది ఉన్నా కానీ మేము ఇక కంఫర్ట్గా ఫీల్ చేస్తాం. ఆ జర్నీని కంఫర్ట్గా చేస్తాము, అందరినీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ. ఎట్లా సార్, ఇప్పుడు మీకు అవార్డు ప్రకటిస్తామని ఆర్టీసీ ప్రకటించింది, ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏ కేటగిరీలో అత్యధికమైన కలెక్షన్ చేసినందుకు? అవునండి, కలెక్షన్ ఎక్కువ తెచ్చినందుకు వచ్చిందనమాట. ఎట్లా సార్, ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎప్పుడు ఈ అవార్డు నాకు తెలిసి తీసుకొని ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక ప్రభుత్వం కానీ ఆర్టీసీ కానీ అవార్డు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది, మీకు కూడా గుర్తింపు వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంటారు కదా సార్, మహిళలు ఉంటారు, జెంట్స్ ఉంటారు బస్సులో. వాళ్ళతో మాట్లాడినప్పుడు, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎట్లా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత? ఈ పథకం బాగుంది, మహిళలు కూడా చాలా సంతోషపడుతున్నారు, బాగా యూజ్ చేసుకుంటున్నారు. జాబ్ చేసేవాళ్ళు, లోకల్లో జాబ్ చేసేవాళ్ళు దూరం వెళ్ళి జాబ్ చేస్తున్నారు ఈ ఫ్రీ పెట్టడం వల్ల. షాపింగ్ చేసేవాళ్ళు, లోకల్లో షాపింగ్ చేసేవాళ్ళు కొంచెం దూరం వెళ్ళి షాపింగ్ చేసుకుంటున్నారు. అట్లా వాళ్ళకి వెసులుబాటు అయిందనమాట. జాబ్ అయినా దూరం వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు, షాపింగ్ అయినా దూరం వెళ్ళి షాపింగ్ చేసుకుంటున్నారు అనమాట.
సో ఓవరాల్గా ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం చూడొచ్చు. ఇంకో కండక్టర్ ఉన్నారు. ఏందన్నా చాలా సంతోషంగా కనబడుతున్నావు ఫైనల్ ఆర్టీసీ గుర్తించినందుక, ఈ మహిళల పథకం సక్సెస్ఫుల్ అయినందుక. ఆర్టీసీ గుర్తిస్తుంది, మహిళలు కూడా గుర్తిస్తుంది, గవర్నమెంట్ కూడా చాలా చాలా గుర్తించింది. ఎందుకంటే అడగందే అమ్మాయినా అన్నం పెడితే ఎంత బాగుంటుందో, ఎట్ ద సేమ్ టైం మన సీఎం గారు కానివ్వండి, అడగక ముందు కూడా మహిళలకు చాలా ఉచిత పథకాలు చేయడం వల్ల కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. నేను 216 KBL రూటు, నా పేరు రాజయ్య, ఎస్సీ డిపో చేస్తాను. మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. రోజు దాదాపు ఒక 1000 మంది దాకా ప్రయాణం చేస్తూ ఉంటారు మహిళలు. ఒక ట్రిప్పుకు ఇదిగా అప్ అండ్ డౌను ఒక 100, అటో 100 ఇటో 100. వాళ్ళు చేసే ఆక్రమణాలే కానీ, సంతోషం కానీ, గొడవలే కానీ, ఆ సంతోషం ఉన్న గొడవలను మర్చిపోతూ ఉంటాం. జెంట్స్ సెక్టారు వాళ్ళే ఉన్నారు, మేము డబ్బులు ఇచ్చి మేము ప్రయాణం చేస్తాం, వాళ్ళు లేపు అని చెప్పంటే వాళ్ళు కూర్చొని పెట్టి అన్నగారు ఇట్లే అన్నయ్య గారు కూర్చొని ½ అన్ అవర్లో కూర్చుంటే అయిపోతుంది, 10 నిమిషాల్లో. ఏమున్నా అన్న మహిళలు రేపు మీ ఫ్యామిలీ పోతారు, పిల్లలు పోతారు, జర ఓచుకుంటూ అయిపోతాం కానీ, అరే ఏమున్నా కండక్టరు అనుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు కూడా కామ్గా ఉంటారు. ఎవరు జెంట్స్ కూడా వాళ్ళు కూడా గొడవైనా కూడా మగ్గించి అది చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎవ్రీ మంత్ అయితే నేను అనుకుంటున్నాను ఒక 5000 నుంచి 6000 వరకు మహిళలు సేవ్ అవుతున్నాయి వాళ్ళు జాబ్ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల. చాలా సంతోషంగా ఉన్నది, మాకు కూడా హ్యాపీగా ఉన్నది. వాళ్ళు ప్రయాణం చేస్తే కూడా మాకు కూడా హ్యాపీగా ఉన్నది. ఎందుకు ఎవరి గ్రీన్ లాగా హ్యాపీగా గొడవ పడేది లేదు. గొడవ వచ్చినా కూడా మేము ఆ గొడవని సర్దుమరిచి మంచిగా ప్రయాణం చేయిస్తాం మేము. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఉందా సార్? ఇంత ప్రశాంతమైనటువంటి, ఇంత హ్యాపీగా జర్నీ చేసేటివి ప్రయాణికులతో కోఆర్డినేట్ కూడా మేము అవార్డు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకం రాకముందు కూడా మాకు అవార్డు కూడా ఇచ్చినారు. బట్ ఏంటంటే ఎప్పుడు కానీ కార్మికులతోటి కానీ లేకపోతే ప్యాసింజర్లతో కానీ ఫ్యామిలీ మనలాగా ఉండి కొంచెం మంచిగా ఆహ్వానించి, చిరునవ్వుతో ఆహ్వానించి వాళ్ళని బస్సులో ఆహ్వానిస్తే ఎవరు కానీ బస్సులు ఎక్కే అవకాశం ఉంటుంది. డైలీ ప్రయాణం చేసే వాళ్ళు అరే ఈ కండక్టర్ పర్లేదు, ఈ డ్రైవర్ పర్లేదు, చేయితే బస్ ఆపుతారు, చేయితే అన్నా ఇక్కడ దింపమంటే దింపేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు మా బస్సులనే ఎక్కుతారు. సో ఆ విధంగా మాకు ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి మేము ఎన్నోసార్లు కూడా అవార్డు కూడా తీసుకున్నాం. ఎస్పెషల్లీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల కూడా చాలా మాకు గుర్తింపు వచ్చింది, చాలా మంచి అవకాశం. బట్ ఏంటంటే ఇక కార్మికులు లోపల మాకు పే స్కేల్ కాలేదని చేయాలని ఆ నిరాశతో ఉన్నారు. ఈ పథకం ద్వారా వచ్చిన అమౌంట్తో అది రిలీజ్ చేస్తే మాకు పే స్కేలు లేదా సీఎం గారికి ఫోటో పెట్టుకొని మొక్కుంటుకొని నిజంగా మేము చాలా ఈ గవర్నమెంట్ విలన్ చేస్తే చాలా బాగుంటుంది మా ఆశ. అదొకటి అన్నది. చూస్తున్నాం కదా వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందం ఎంత స్పష్టంగా మనం క్లియర్గా చూడొచ్చు. ఈ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక మంది మహిళలు వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భాలు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని గుర్తు చేసుకొని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంత పెద్ద మొత్తంలో ఒకవేళ మేబీ వాళ్ళు ట్రావెల్ చేయకపోతే ఆ ఇన్సిడెంట్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ మిస్ అవుతాం అనేటువంటి భావనలో చాలామంది కండక్టర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. బేసిక్గా ఉద్యోగంకి వెళ్ళాలంటే అబ్బాయి వాళ్ళ అవసరం అనేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగం వెళ్తే హ్యాపీగా ఉద్యోగం చేసుకోగలుగుతాం అనేటువంటి భావనలో కార్మికులు ఉన్నారనేది క్లియర్గా వాళ్ళ మాటల్లో మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఈ సంబరాల కార్యక్రమంలో మనం మొత్తం చూడొచ్చు. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు, కండక్టర్లు, ఇందులో ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికులు అందరినీ కూడా కలుపుకొని ఇవాళ సంబరాలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ డిపోలు, బస్ స్టేషన్లు, టర్మినల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో సంబరాలు జరగబోతున్నాయి. సో ఎంజీబీఎస్లో మాత్రం సంబరాలకు ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. ఇందులో ప్రయాణించేటువంటి మహిళలు సంతోషంగా ఉన్నారు. బస్సులో ఎవరైతే కండక్టర్, డ్రైవర్ పనిచేస్తున్నారో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో చాలా విమర్శలు వచ్చాయి, వాళ్ళ మీద స్ట్రెస్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని. అట్లాంటిది ఏమీ లేదు అనేది క్లియర్గా వాళ్ళతో మాట్లాడితే మనకు ఒక అంచనా వస్తుందని చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తోంది. సో ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 200 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగాయి. దీంట్లో దాదాపుగా 6700 కోట్లకు పైగా విలువ గల ప్రయాణాలు మహిళలు చేశారు. సో దాన్ని పురస్కరించుకొని
విజయవంతమైంది ఈ కార్యక్రమం. దాన్ని పురస్కరించుకొని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైనటువంటి డిపోల్లో బస్టాండ్లలో ఉత్సవాలు చేస్తున్నారు. సో మనం ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా లైవ్ మనం చూసాం. సో అక్కడ ఆర్టీసీ సిబ్బంది, దాంట్లో కండక్టర్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ఆర్టీసీ ఎండీ సజ్జన అక్కడికి చేరుకున్నారు. ఉత్సవాలు జరుగుతున్నాయి. కొద్దిసేపట్లో అక్కడికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ వేడుకలకి హాజరు కాబోతున్నారు.